సర్వేలు లేదంటే ఫీడ్‌బ్యాక్ ప్రజల నుంచి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉందని ప్రజల నుంచి తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు అందరూ సూపర్ సూపర్ అనే చెప్తారు. కానీ ప్రజలు చెప్పిందే ప్రామాణికం. అయితే ఇప్పటికీ అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే సర్వేలేవి ఇంకా చేయించట్లేదు. ఎందుకంటే ఆయనది ప్రతిపక్ష పాత్ర ఆయన ఇంకా పెద్దగా పూర్తిగా పోషించలేదు. ఇప్పుడు ఆయన పరామర్శలకు సంబంధించి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి మహా అయితే. ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. అలాగని చెప్పి పోరాటాలు చేస్తున్నారు రైతుల తరపున అవి ఇవి. కాకపోతే ఇంకా అవి ఎంతవరకు మైలేజ్ తెచ్చిపెడతాయి. అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పాలన నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డికి మార్కులు పడాలి అంతే. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం చెప్పట్లేదు. ఆయన నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా సమయం ఉంది కాబట్టి. సో అప్పుడే ఆయన సర్వేలు ఆయన మార్కుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న సర్వేలు అంటే రైజ్ చేస్తున్న సర్వే రిజల్ట్ కానీ, మొన్న కేకే సర్వే చేసిన రిజల్ట్ కానీ కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు అయితే పూర్తిగా 100% అయితే పడలేదు. ఇప్పుడు ఇదే విశ్లేషకులు చర్చిస్తున్నమాట. కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు పడలేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మంచి మార్కులు పడుతున్నాయని అర్థం. ఎందుకంటే ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, ఇంకో ప్రతిపక్షం లేదు, ఇంకో థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీ ఉన్న దాన్ని థర్డ్ ఆల్టర్నేటివ్గా అయితే చూడట్లేదు. సో అయితే జగన్ లేదంటే కూటమి అన్నట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వానికి సరిగ్గా మార్కులు పడట్లేదు, ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు అని చెబుతున్న నేపథ్యంలో ఇంకా ఆటోమేటిక్గా అది జగన్కే ప్లస్ అవుతుంది అనేది. అంటే వాళ్ళకి సరైన మార్కులు పడట్లేదంటే జగన్కి అక్కడ ఆప్షన్ ఉంది, జగన్కి అవకాశం ఉంది. రేపొద్దున్న ఏడాదిలోని ఈ పరిస్థితి ఉంటే, ఈ 4 ఏళ్లలో కనుక ఇలాగే ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్కి అవకాశం ఉంటుంది. సర్వేలు జగన్కి అనుకూలంగా ఇంకా చెప్పకపోయినా కూటమి ప్రభుత్వ పనితీరు మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని చెప్తున్నారు అంటే ఆ వ్యతిరేకత జగన్కి భవిష్యత్తులో పాజిటివిటీగా మారుతుంది. అది ఖచ్చితంగా జగన్కి ఒక మంచి అవకాశం అయితే వచ్చే అవకాశం ఉంది ఈ వ్యతిరేకత అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న చర్చ.